తక్కువ ఖర్చులో ఎక్కువ గోల్డ్. జూబ్లీ హిల్స్ నుంచి వైజాగ్ వరకు ముకుంద జ్యువెలర్స్ గోల్డ్ హంగామా. పక్కదారి కరెక్ట్ 100%. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫోన్ చేసింది, బెదిరించింది, నాది తప్పు లేనట్టు నటిస్తున్నారు. అమ్మ తప్పులు చేసిన వాళ్ళు నేను తప్పు చేశాను, దొంగతనం చేసిన వాళ్ళు నేను దొంగతనం చేశాను, రేపులు చేసిన నేను చేశానని ఎవ్వడు ఒప్పుకోడు. అర్థమవుతుందా మీకు? అది పోలీస్ డిపార్ట్మెంటే తేల్చాలి, సిబిఐ డిపార్ట్మెంట్ తేల్చాలి. వాళ్ళకు ఒక టీం ఉంటుంది. వాళ్ళు తేలిస్తే మాత్రము అప్పుడు బయటపడే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు పట్టుకున్న దొంగని పట్టుకుంటే భుజాలు తడుముకుంటుంది ఆమె. బెదిరింపు కాల్స్ అవన్నీ పంపించింది కదా. ఇప్పుడు లాయర్ వదులుతాడా? 100% వదిలిపెట్టరు. లాయర్ వదిలినా కానీ, పోలీసులు వదిలినా కానీ లాయర్ వదిలిపెట్టాడు. అవును, చేశారు. మాట్లాడతారు ఎవరైనా సరే. అంటే ఇప్పుడు ఆమె స్కామ్ జరిగింది నిజం. డ్రామా క్రియేట్ చేయకుంటే మళ్ళీ అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర కన్నీళ్లు పెట్టుకోవాలి, నాదేం తప్పు లేదన్నట్టు వివరించాలి. ఎందుకంటే దీంట్లో ఇరుక్కునేది వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు. ఇద్దరు ఇరుక్కుంటారు. ఇది కానీ తేలిందంటే మొత్తం ఇద్దరు ఇరుక్కుంటారు. అందుకని చెప్పేసి ఈమె ఇప్పుడు లాయర్ అయితే బాగా స్ట్రాంగ్ ఉన్నాడు, గట్టిగా ఉన్నాడు మనిషి. ఆయనకి ఇప్పుడు ఒక లాయర్ని బెదిరించి వేరే వాళ్ళు బెదిరింపు కాల్సిపోతే ఒక్క పట్టాన వదిలిపెట్టరు. ఎంతవరకైనా కేసులు గట్టిగా వేస్తారు వాళ్ళు. కొంచెం పద్ధతి గల ఫ్యామిలీ నుండి వచ్చినాం, మాకు విలువలు ఉన్నాయి, మమ్మల్ని ఇలాంటి కేసులోకి కావాలనే ఎవరో అంటే మేము ఫేమ్ లో ఉన్నాం కాబట్టి కావాలనే చేస్తారు అని చెప్పి కొంతమంది పెద్ద పెద్ద ఎమ్మెల్యేల పేర్లు కానీ కొంతమంది సెలబ్రిటీస్ పేర్లు తీసుకొని వస్తున్నారు. అంటే వాళ్ళు కూడా దీన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నారా, లేకపోతే ఈమెకు హెల్ప్ చేసినారా అని చెప్పి అన్న ఆ కోణంలో చూస్తున్నారు. అవునవును. ఇప్పుడు ఆమెకి ఫుల్ సపోర్ట్ ఇప్పుడే నేను చెప్పా. పొలిటికల్ కానీ, మన మీడియా తరపున కానీ, పొలిటికల్ వాళ్ళు కానీ, సినిమా తరపున కానీ చాలామంది ఆమెకి సపోర్ట్ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ స్కామ్లో ఈమె కాకుండా ఇంకా ఈమె వెనకాల ఎవరి హస్తం ఉంది, అంతేనా? ఎవరి హస్తం ఉందని చెప్పేసి ఇప్పుడు సుబ్బారావు గారు మన లాయర్ ఉన్నారు కదా, ఆయన తేల్చేస్తారు. 100% తెలుస్తారు ఆయన. అదేవిధంగా నేను ఎటువంటి పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, నా పాటకు తప్పితే పార్టీలకు విలువ ఇవ్వను నేను అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆమె మంగ్లీ అంటే పార్టీలో అంటే ఆమె పాటలు పాడుకునే వరకే ఆమె ఉంటది. ఎటువంటి పార్టీకి నేను మద్దతు చెప్పలేదు, లేదు. అవునవును. ఆమె ఓన్లీ సింగర్ మాత్రమే. సింగర్ సాంగ్స్ అంటే దేవుడు సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి ఆమె వాయిస్ కూడా సూపర్ ఉంటది. అందుకని చాలా ఎందుకు మన కాశీకి పోయి కూడా మొన్న సాంగ్స్ పాడారు కదా, చాలా బాగా సాంగ్స్ మాత్రం సూపర్ పాడుతుంది. నిజంగా ఇలాంటి స్కాముల్లో కాకుండా ఆమె ఎంత మంచి దేవుడు ఆమెకు వరం ఒకటి ఇచ్చాడు, మంచి గొంతు ఇచ్చాడు. అలాంటిది దేవుడు పాటలైనా సినిమా పాటలైనా ఆమె పాటలు కోట్లలో మిలియన్స్లో పోతాయి. అలాంటప్పుడు డబ్బులు కూడా చాలా బాగా వస్తాయి. కానీ ఇలాగా డబ్బు ఆశపడి ఇలాంటి స్కామ్లో పోతే మాత్రము ఇరుక్కొని పోతారు, ఉన్న పేరు చెడిపోతుంది. ఆమెకు చాలా మన సినిమా ఫీల్డ్లో కానీ చాలా మంచి పేరు ఉంది. ఆ పేరు పోగొట్టుకోకూడదు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆమెకు చాలా మంచి పేరు ఉంది సింగర్లో మాత్రము. నాకు చాలా ఇష్టము ఆమె సాంగ్స్ అంటే చాలా ఇష్టము. చాలా ఇష్టం మంగ్లీ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే శివుడు పాటలే కాదు, ప్రతి ఒక్క దేవుడి పాటలు సూపర్ పాడుతుంది ఆమె. అందుకని ఆమె చాలా ఇష్టం నాకు. అందుకని అలాంటప్పుడు మీరు ఇలాంటి స్కామ్ నేనైతే నమ్మట్లేదు. కానీ ఇప్పుడు లాయర్ అన్ని ప్రూఫ్స్తో సహా బయట పెట్టడం జరిగింది కాబట్టి, ఆయన ప్రూఫ్స్తో సహా వచ్చాడు కాబట్టి మీడియా ముందుకి, మన పిఎస్కి వచ్చాడు కాబట్టి ఎవరైనా సరే నమ్మాలి. దీంట్లో ఎంత నిజం ఎంత అబద్ధం అనేది ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తెలుస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ తెలుస్తుంది. దీని వెనక ఎవరి హస్తం ఉంది అని చెప్పేసి ఇది కూడా తేలిపోతుంది. ఒక అమ్మాయి మీద మనం నిందలు వేయకూడదు. కానీ నేను ఆమెకు చెప్పడం ఒక మాటగా నేను ఒక చెల్లిగా చెప్తున్నాను ఏంటంటే, మీరు సాంగ్స్ బాగా పాడతారు అక్క, ఎందుకంటే మీకు చాలా మంచి పేరు ఉంది, అందుకు మీకు ఫ్యూచర్ కూడా బాగుంది. కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం మీరు ఇరుక్కోకండి దయచేసి. ఎందుకంటే మీ ఫ్యామిలీకి మీకు అంతా చాలా ప్రతి ఒక్కళ్ళు మీకు అండగా ఉన్నారు. పొలిటికల్గా మీకు సినిమా వాళ్ళు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి ఆ రెస్పెక్ట్ చివరి వరకు నిలుపుకోవాలని చెప్పేసి ఈ చెల్లిగా నేను కోరుకుంటున్నాను.